నమస్కారం. సుఖీభవ మూవీస్తో ద్వారా ఫిలిం ఇండస్ట్రీకి వస్తున్న రాజు గారికి, ఇంకో రాజు గారికి వెల్కమ్ అండ్ ఆల్ ది బెస్ట్. వంశీ, యాక్చువల్ నేను ఎడిటింగ్ రూమ్లో ఉండి నా పనిలో పడిపోయి ఫోన్ పక్కన పడేసాను. ఎక్కడ మెసేజ్ కనిపిస్తే ఫోన్ ఆఫ్ చేశాను కూడా, ఎందుకంటే మూవీ చూస్తున్నాను. సడన్గా వంశీ వచ్చి డోర్ తీస్తే కరెక్ట్ ఇంటర్వెల్ ముందుంది. అప్పుడు కానీ నాకు స్ట్రైక్ కాలేదు నేను ఈ ఫంక్షన్కి రావాలని. సారీ వంశీ. సో ఈరోజు ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారణం ఇది వంశీ. అంటే ఒక ప్యాషన్గా ఒక రక్ష తీసిన, ఒక జక్కన్న సినిమా చేసిన, ఏదో కొత్తగా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రక్షక భటుడు కాన్సెప్ట్ కూడా చెప్పాడు, చాలా కొత్తగా ఉంది. సో ఆల్ ది బెస్ట్ వంశీ. పోస్టర్లోనే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసావు. సో అందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులను పెట్టుకొని ఒక కాన్సెప్ట్ ఫిలిం చేస్తున్నావు. సో పోస్టర్ లాగే, నీ మోషన్ పోస్టర్ లాగే సినిమా కూడా కొత్తగా ఉంటుందని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఓల్డ్. అన్నలాగా ఒక మంచి పెద్ద పెద్ద చిత్రాలను నిర్మించి మరి తన చేతుల మీదుగా బ్యానర్ అనేది ఓపెన్ చేశాడు. మరి తమ్ముళ్ళలాగా నన్ను ఆశీర్వదించాడు. మరి తనలాగే మరి నేను రాబోయే కాలంలో పెద్ద చిత్రాలు నిర్మించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రం నిర్మించడానికి నేను ప్రాపర్టీస్లో, సుఖీభవ ప్రాపర్టీస్ సంస్థలో ఎన్నో వెంచర్స్ వేసి బిజీ ఉన్నటువంటి టైంలో మరి ఒకరోజు వంశీ గారు జక్కన్న సినిమా జరుగుతున్నటువంటి టైంలో మరి కలవడం జరిగింది. అంతకుముందు చాలా సంవత్సరాల ముందు మేమంతా కూడా ఫ్రెండ్స్మి. సార్ ఒక్కసారి మనం కలవాలి అని అన్నాడు. మరి ప్రాపర్టీస్లో నేను బిజీ ఉన్నాను అన్నటువంటి టైంలో మరి తను లేదు సార్ ఒకసారి కలిసి చాలా రోజులైంది కదా కలుద్దామని అంటే, ఆ జక్కన్న షూటింగ్ జరుగుతున్నటువంటి టైంలో ప్రముఖ నిర్మాతలైన దిల్ రాజు గారు మరియు ఎంఎస్ రాజు గారు విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రొడ్యూసర్ గుర్రాజు గారికి, డైరెక్టర్ వంశీ గారికి, కెమెరామెన్ జోషి గారికి, ఈ సినిమాకు సంబంధించిన అందరికీ నా శుభాకాంక్షలు. మరియు సుఖీభవ ప్రాపర్టీస్ సంస్థ రియల్ ఎస్టేట్లో ఎలాగో సక్సెస్ అయిందో ఈ సినిమా ఫీల్డ్లో కూడా సుఖీభవ మూవీస్ అంతే సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. వంశీ గారికి చాలా థ్యాంక్ యూ. ముందుగా నన్ను మా సంస్థని ఆశీర్వదించడానికి చాలాసేపు వెయిట్ చేసి ఇక్కడుండి ఎంతో ఓపికగా సహనంగా ఉన్న మెగా మేకర్ ఎంఎస్ రాజు గారికి, ఆయన అంత ఓపిక ఆ సహనం మనకి మనం నేర్చుకోవాల్సినంత స్టేజ్లో ఉండేటువంటి విషయాలు అవి. అది మీకు తెలుసు అది ఎందుకన్నది. నెక్స్ట్ టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి, ఆయన వద్దన్నా ఆయనకి ఆ వర్డ్ కరెక్ట్ అని మేము పెట్టాం సార్. సో దిల్ రాజు గారికి, ఆయన ఎడిటింగ్ రూమ్లో ఉన్నారు, ఎంఎస్ రాజు గారు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సో ఆయన వచ్చి బ్లెస్ చేసినందుకు ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దలిద్దరికి చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇద్దరు రాజుల మధ్య మా రక్షక భటుడు బయటకు వచ్చాడు. సో వాళ్ళ ఆశీర్వాదం రక్షక భటుడు చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుందని మేము అనుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ రక్ష నా ఫస్ట్ ఫిల్మ్ అండి, రామ్ గోపాల్ వర్మ ప్రొడ్యూసర్. నెక్స్ట్ జక్కన్న సునీల్ హీరోగా మీ అందరికీ తెలిసిందే, అది ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో. రెవెన్యూ వైజ్ ఫస్ట్ వీక్ హైయెస్ట్ కలెక్షన్స్ సునీల్ హీరో కెరియర్లో వచ్చినటువంటి సినిమా అది. నెక్స్ట్ థర్డ్ ఫిలింగా జక్కన్న. చాలామంది నన్ను అడిగారు, ఈ జక్కన్న లాంటి ఒక పెద్ద సక్సెస్ఫుల్ సినిమా చేసిన తర్వాత, అంత రేంజ్ రెవెన్యూ చేసిన తర్వాత రక్ష ఈ సినిమా ఎందుకు చేస్తున్నామని చాలామందిని అడిగారు. దానికి ఒకటే ఆన్సర్ సార్. ఏంటి అంటే ఆ క్వశ్చనే ఆన్సర్. అంటే నేను చేస్తున్న ఈ సబ్జెక్ట్లో, ఈ కాన్సెప్ట్లో అంత దమ్ముంది. సినిమా చిన్నది పెద్దది అన్న మ్యాటర్ ఉండదు. కాబట్టి వాటన్నిటిని ఆ రెండింటిని బీట్అవుట్ చేసే సినిమా ఇది అవుతుందని స్ట్రాంగ్గా నేను నమ్మటం వల్ల చాలా కాలం నుంచి ఉన్న నా క్లోజ్ ఫ్రెండ్ గుర్రాజ్ గారు, గత 12 సంవత్సరాల నుంచి మాకు మంచి అనుబంధం ఉంది. సో సుఖీభవ ప్రాపర్టీస్ లిమిటెడ్ అన్న ఒక సంస్థకి ఎండి అయి ఉండి అతను దాన్ని చాలా అనతి కాలంలోనే అద్భుతమైన సంచలన విజయాలు సాధిస్తూ
సినిమాలోకి అడుగుపెట్టి నేను ఈ కాన్సెప్ట్ ఇది ఇలా ఉంటుందండి అని చెప్పిన వెంటనే వంశీ మనం చేద్దాం ఈ సినిమాని అని ఆయన నన్ను ఎంకరేజ్ చేసి ఇప్పుడు ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా ప్రాసెస్. నెక్స్ట్ ఆల్రెడీ ఒక పెద్ద సినిమా ప్రాసెస్లో ఉందండి, ఆ వివరాలు త్వరలో తెలియజేస్తాను ఒక పెద్ద స్టార్తో. ఈలోపు ఈ సినిమా ఫినిష్ చేద్దాం. పెద్ద చిన్న తేడా అయితే నాకు లేదు సార్. స్టార్స్తో సినిమాలు చేస్తుంటాను, ఇలా కాన్సెప్షువల్ ఫిల్మ్స్ చేస్తుంటాను. మీ అందరి బ్లెస్సింగ్స్తో 2 రకాలుగా ఒక వెర్సటైల్గా ఎస్టాబ్లిష్ కావాలన్న ఒక అంబిషన్ ఉంది నాకు. దానికి ఫస్ట్ ప్రయత్నం ఇది. సుఖీభావ సంస్థలోనే నెక్స్ట్ పెద్ద సినిమాలు చేయబోతున్నాం. ఈ ప్రాసెస్లో దీన్ని స్టార్ట్ చేసామండి. సో ఇలా ఈ సినిమా ప్రారంభమైంది సార్. దీని టైటిల్ రక్షక భటుడు. ఇక ఇందులో కాస్టింగ్ వచ్చేసి ఇది ఒక హీరో అన్న యాంగిల్ పక్కన పెడితే ఆ మ్యాటర్తో సంబంధం లేకుండా ఒక కాన్సెప్ట్ తీసుకొని కాన్సెప్ట్ హీరోగా మనం ముందుకు తీసుకెళ్తున్న సినిమా అండి ఇది. ఇందులో అందరూ ఆర్టిస్టులే ఉంటారు, హీరోలు హీరోయిన్లు అలా ఉండరండి. మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి రిచప్ అనే, బాహుబలి ప్రభాకర్, బ్రహ్మాజీ, పృథ్వీ.